హలో రాము గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. ఎస్. ఎలా ఉన్నారు? సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఎస్. సార్, ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇండియా విక్స్ అనేది మనం ఎక్కువ వింటున్నాం. యెస్. సో వాట్ ఈస్ ఇండియా విక్స్? సో దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఏ ఆప్షన్స్ ట్రేడర్ అని కాదు. చాలా మంది ఇండియా విక్స్ చూసేసి భయపడుతూ ఉంటారు. ఏంది ఇండియా విక్సెస్ ఇంత వోలటాలిటీగా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో విక్స్ అనేది మనకి ఏం చేస్తుందంటే మార్కెట్ ఎంతవరకు పైకెళ్ళొచ్చు, ఎంతవరకు తగ్గొచ్చు అనే ఒక క్యాలిక్యులేషన్ మనకి ఇండికేషన్ ఇస్తది. అంటే నిఫ్టీ ఎంత మనకు మూవ్ అవుతది. ఈ ఒక్క రోజులో నిఫ్టీ ఎంత మూవ్ అవుతుంది. అంటే ఎన్ని పాయింట్స్ మూవ్ కావచ్చు. లేదా ఎన్ని పాయింట్స్ కిందికి పడొచ్చు. ఈ విషయాన్ని మీకు విక్స్ ముందే చూపిస్తుంది. సో మనం ఎంత విక్స్ ఉంది దాన్ని క్యాల్కులేషన్ చేసుకొని విక్స్ ద్వారా మనము సపోర్ట్లు, రెసిస్టెన్స్‌లో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు విక్స్ ఎంత హైగా పెరుగుతుందనుకోండి, మీకు నిఫ్టీ అంత డౌన్‌వర్డ్‌కి వస్తది. సో విక్స్ ఎంత తక్కువగా ఉందనుకో మార్కెట్ అంత సైలెంట్‌గా ఉంటుంది. ఓకే. అంటే విక్స్ పెరిగిన కొద్దీ ఆ రోజు జరిగే ఇండెక్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆప్షన్స్‌లో మనకు అది ఈజీగా తెలిసిపోతుంది. ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం ఇండియా విక్స్ వచ్చేసి మనకు 30 ఉంది. సో అప్పుడు ఎట్ ద మనీ దగ్గర కూడా ప్రీమియమ్స్ చాలా హైగా ఉంటాయి. అండ్ వేరేస్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ కనుక మనం చూస్తే ఇండియా విక్స్ 9.5 ఆ 10 మధ్యలో ఉన్నప్పుడు అసలు మూమెంటమే ఉండదు. ఓకే. సో విక్స్ మనం అలా క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో విక్స్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్‌గా ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఫియర్ స్టార్ట్ అవుతుంది అనంటే నిఫ్టీ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే బాటమ్ నుంచి మళ్ళీ అంటే టాప్ ఇది క్వైట్ అపోజిట్ ఇండెక్స్‌కి విక్స్‌కి క్వైట్ అపోజిట్. సో 30 నుంచి పడుతుంది. సో 30 నుంచి పడేటప్పుడు నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి లేస్తా ఉంటుంది. సో అది 30 నుంచి ఇప్పుడు 20కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ మనకి 1500 పాయింట్స్ కవర్ అయిపోయాయి. ఓకే. సో విక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది రెగ్యులర్‌గా ఎంత చేంజ్ అవుతుంది. ఒక చేంజ్ బట్టి కూడా మనకు నెక్స్ట్ డే మూమెంటం ఎంత ఉందో తెలుస్తుంది. ఓకే. సార్, ఇప్పుడు నార్మల్‌గా ఇదే ఆప్షన్స్‌లో సో మనం ఇండియా విక్స్‌ని మనం యూజ్ చేసుకొని సో మన నెంబర్స్ అనేది ఎలా కంపేర్ చేసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇండియా విక్స్ వచ్చేసి 20.5 ఉంది నిన్న 20. క్లోజింగ్ వరకు. ఓకే. సో దాన్ని ఏం చేయండి అంటే ఇండియా విక్స్ డివైడెడ్ బై 15.87తో క్యాల్కులేషన్ చేయండి. మీకు ఒక 15. ఫిగర్ వస్తుంది. 15.87తో 15.87. ఒక క్యాల్కులేషన్ చేయండి. మీకు ఒక ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్‌ని ఆ రోజు మార్కెట్ ఓపెన్ అయిన నిఫ్టీతో మల్టిప్లై చేయండి. కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్‌ని ఆ రోజు ఓపెనింగ్ నిఫ్టీకి యాడ్ చేస్తే రెసిస్టెంట్ అవుతుంది. మైనస్ చేస్తే సపోర్ట్ అవుతుంది. సో ఆ రోజు ఎన్ని పాయింట్లు మూవ్ కావచ్చు అనేది మీకు వోలటాలిటీలో ఆ ఇండెక్స్ ప్రకారంగా చూపిస్తుంది. సపోజ్ మధ్యలో విక్స్ పెరిగినా తగ్గినా మీరు కావాలంటే మళ్ళీ సేమ్ క్యాల్కులేషన్ చేసుకుంటే మీకు ఎంత రేంజ్ మూవ్ అవుతుందో తెలుస్తుంది. అంటే నిఫ్టీ మనకి ఈ రోజు ఎంత మూవ్ అవుతుందో ఒక ఐడియా వస్తే ఏ ఆప్షన్ స్ట్రైక్స్ బై చేయాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ మనం సెల్ చేయాలి అనే క్యాల్కులేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. చాలా మంది చేస్తూ ఉంటారు. బట్ మళ్ళొక్కసారి ఈ క్యాల్కులేషన్ చెప్పడం వల్ల మన వ్యూవర్స్‌కి ఇంకా ఈజీగా ఉంటుంది. యెస్. సో క్యాలిక్యులేషన్ ఏదైతే ఇప్పుడు మీరు 12 పాయింట్ చెప్పింది అదే క్యాలిక్యులేషనా? ఇంకా ఇన్ డెప్త్ ఏమైనా ఉందా సార్ ఇంకా క్యాలిక్యులేషన్? మీకు డే వైజ్ క్యాల్కులేషన్‌తో పాటు మూవ్ అవుతుంది కదా! అవును. డైలీలో ఎవ్రీ మినిట్ టు మినిట్ విక్స్ మూవ్ అవుతుంది. దాన్ని బట్టి కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా నిన్నటి క్లోజింగ్‌కి, ఈ రోజు ఓపెనింగ్‌కి ఉన్న విక్స్ పర్సెంటేజ్‌ని క్యాల్కులేషన్ చేసుకొని కూడా మనము ఈ రోజు మార్కెట్ ఎంత మూవ్ కావచ్చు, స్ట్రైట్ అవే గ్యాప్ ఫిల్ అవుతుందా, గ్యాప్ ఫిల్ కాదా, అక్కడి నుంచి ఎంత మూవ్ అవుతుందో కూడా చూసుకోవచ్చు. ఓకే. సో విక్స్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలాంటిదో విక్స్ కూడా అంత ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉన్నది. ఓకే. కానీ మనం విక్స్ మీద ట్రేడింగ్ చేయలేము. విక్స్ మాత్రమే క్యాలిక్యులేషన్ చేసుకోగలం. సో ఆప్షన్స్‌కి, విక్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే మీరేం చెప్తారు సార్? ఆప్షన్స్ విక్స్‌కి సింపుల్ క్వైట్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీకు విక్స్ పెరిగినా కొద్దీ ఏమవుతుంది, ఆప్షన్స్ ప్రీమియం పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఆప్షన్స్ ప్రీమియం తగ్గినా కొద్దీ విక్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే ఎక్స్పైరీకి వచ్చినప్పుడు తగ్గుతుందా లేదా అనేది డిఫరెంట్ థింగ్. బట్ కోరిలేషన్ ఇలా ఉంటుంది. విక్స్ పెరిగినా కొద్దీ ప్రీమియమ్స్ పెరుగుతాయి. అంటే విక్స్ ఎంత హైగా పెరిగినాయి అనుకోండి, మనకు ఆప్షన్స్‌లో స్టాప్ లాస్ అంతా తొందరగా కొడుతుంది. సో అంటే మూమెంటం పైకి కిందికి ఇలా ఆడుతుంది. సో విక్స్ పెరిగినప్పుడు ఆప్షన్ సెల్లర్ ఇబ్బంది పడతాడు. అండ్ విక్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్ ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే విక్స్ ఎంత తక్కువగా ఉంటే అతని రేంజ్ తెలుస్తుంది, మార్కెట్ అంతకన్నా ఎక్కువ వెళ్ళేది అని ఉంటుంది. సో ఈ చేంజ్‌లో 68 పాయింట్ ఆఫ్ సక్సెస్ ఉంది. సో ఇది మనం చెప్పేది కాదు. మనకు ఏదైతే బుకిష్ నాలెడ్జ్ ఉంటుందో దాని ప్రకారంగానే ఈ విక్స్ క్యాల్కులేషన్ ఇప్పుడు డే వైజ్ క్యాల్కులేషన్ చెప్పాను కదా! దీని ప్రకారంగా ఆప్షన్ సెల్లింగ్ చేసినా కానీ అంటే ఏదైతే రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్ దగ్గర
ఆప్షన్స్ 2 సెల్ చేసినా మన విన్నింగ్ ఛాన్సెస్ వచ్చేసి 68% ఉంది. ఓకే. సో ఇది కాల్ పుట్ ఆప్షన్స్‌లో మనం ఎలా కాలిక్యులేట్ చేసుకోవచ్చు సార్ ఇది? దీనికి కాల్ పుట్టుకు డైరెక్షన్‌గా ఏం లేదు. బట్ ఒక థింగ్ ఏంటంటే మీకు విక్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది? నిఫ్టీ పడుతుంది. అంటే అవును. పుట్‌లో ప్రీమియం తగ్గుతుంది. ఇమ్మీడియేట్‌గా పెరుగుతుంటది. ఓకే. విక్స్ పెరుగుతుంది. విక్స్ పెరుగుతుంది. విక్స్ పెరుగుతుంది. నిఫ్టీ అంటే తగ్గుతుంది. నిఫ్టీ పడతది. అవును. సో నిఫ్టీ పడుతుందంటే పుట్‌లో ప్రీమియం తొందరగా యెస్. పెరుగుతా ఉంటది. అర్థమైంది. కాల్‌లో సెల్లర్‌కి బెనిఫిట్‌గా ఉంటుంది. యెస్. బయ్యర్‌కి యెస్. 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 అవును. ఇబ్బంది పడుతుంది. అవునవును. సో ఇది బ్రాడ్‌గా చూస్తేనే. ప్రతిసారి ఈ లెక్కలు మనకు క్లియర్‌గా దొరకవు. అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లాగా సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్ చార్ట్ లాగా చూస్తే కాదు. ఓవరాల్ లుక్‌లో మీకు తెలుస్తది. ఓకే. ఇప్పుడు మీకు లాస్ట్ ఎప్పుడైతే మీకు 9.5 నుంచి 30కెళ్ళిందో ఆ కోరిలేషన్ చూస్తే నెక్స్ట్ డే నుంచి విక్స్ పడ్డప్పుడల్లా మార్కెట్ కరెక్షన్ అనే విషయాలు తెలుస్తాయి. ఓకే. ఓకే. సో థాంక్ యూ రాము గారు. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్ గారు.